ప్రజల అన్న ఉంటే కొండనైనా ఢీకొట్టే శక్తి తనకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నారు. కిష్టంశెట్టిపల్లిలో పర్యటించిన ఆయన సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవిని లాంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవిని అమలు చేస్తామన్నారు. యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లతో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వెలిగొండ పేరుతో వైసీపీ ప్రభుత్వం అనేక మోసాలు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు, లబ్ధిదారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పునరావాసం కింద రైతులకు 300 కోట్లు ఇస్తున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. వైసీపీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారి విధి విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అందుకే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. మెత్తగా ఉండాలి కానీ మరీ మౌనంగా ఉంటే చేతగానితనంగా చూస్తారన్నారు. నోరుంది కదా అని వైసీపీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన సారథుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మంత్రి లోకేష్ పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు. మంత్రికి వినతి పత్రాలు ఇచ్చేందుకు జనం బారులు తీరారు. దీనిలో భాగంగా యునైటెడ్ క్రిస్టియన్ ప్రొడక్షన్ ఇండియా కౌన్సిల్ సభ్యులు మంత్రికి వినతి పత్రం అందించారు. చర్చిలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, పాస్టర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచాలన్నారు. శిథిలావస్థకు చేరిన చర్చిలకు 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఓట్లు చేర్పులు, మార్పులకు సంబంధించిన సర్ ప్రక్రియపై కూటమి నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరంలో పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో సర్ ప్రధాన ఎజెండాగా నేతలు ప్రసంగించారు. ఓటు హక్కు వినియోగం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ వైఖరిని కూటమి శ్రేణులు తిప్పికొట్టాలని మంత్రి కొండపల్లి పిలుపునిచ్చారు. కర్నూలు మార్కెట్లో బంగారం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. 3 రోజుల క్రితం సీఎం చంద్రబాబు ప్రారంభించిన జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. కొండారెడ్డి బుర్జు దగ్గర ఉన్న వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. ఇప్పుడు మన మార్కెట్లో మన బంగారం మెరుస్తూ ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జొన్నగిరి బంగారం భవిష్యత్తులో మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ గా ఖ్యాతి చెందుతుందని వ్యాపారులు అంటున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంలో ప్రజలకు కూడు గుడు గుడ్డ నినాదంతో పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వైసీపీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్లను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. 3 ఏళ్ల తర్వాత టీడీపీ క్యాడర్ను ఏదో చేస్తామనే బెదిరింపులకు భయపడేది లేదని జేసీ అన్నారు. వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, జేఏసీ ప్రతినిధులు నిరసనకు దిగారు. గో బ్యాక్ మావిగన్, గో బ్యాక్ రాజధాని వ్యతిరేక బృందం అంటూ నినాదాలు చేశారు. రైతులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు వైసీపీ నేతలు యత్నించారు. దీంతో రాజధాని రైతులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రైతులు పరామర్శించి ధైర్యం చెప్పారు. వైసీపీ గూండాలు రాళ్లతో దాడి చేశారని మండిపడ్డారు. వేరే ప్రాంతం వారిని తీసుకొచ్చి దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక నాశనం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న పోలీసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ ఇళ్లకు నోటీసులు ఇచ్చిన సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అశోక్ జంగం, నాని కోసం గాలిస్తున్నారు. అటు ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ ఆరా తీస్తోంది. డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారి, ఏసీపీ మానసతో వేర్వేరుగా సిట్ మాట్లాడింది. అటు సాయికృష్ణ నేరాలపైన సిట్ దృష్టి పెట్టింది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వృక్షాలను నరికివేశారు. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జైల్లో 10 రోజులుగా చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో 500 ఎకరాల్లో మామిడి తోటలు పెంచారు. 200 ఎకరాల్లో వేప, చింత, ఇతర భారీ వృక్షాలున్నాయి. వీటిని కాపాడాల్సిన అధికారులే దగ్గరుండి యంత్రాలతో కోసివేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల నరికివేత విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్ విజన్ కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు ఇచ్చాయని, దాంతో నైపుణ్య యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ బహుళజాతి సంస్థల దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్నైడర్ ఎలక్ట్రిక్స్ లో 47 మందికి ఉద్యోగాలు రాగా, పూణే టాటా మోటార్స్ లో 36 మంది విద్యార్థులు ఎంపికయ్యారని అన్నారు. ఫాక్స్కాన్ ఐఫోన్ విభాగంలో 14 మంది మహిళా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాల్లో దేశానికి హబ్ గా నిలవడం తెలంగాణ లక్ష్యమని ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రామప్ప లక్నవరం గ్రావిటీ కెనాల్ కు అవసరమైన భూసేకరణను తాజాతలతో చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2019లో భూసేకరణ అవార్డు జారీ కావడంతో అప్పటి పరిహారం ప్రస్తుతం మార్కెట్ ధరలకు చాలా తక్కువగా ఉందని, అందువల్ల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో పాత భూసేకరణ అవార్డు రద్దు చేసి ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా కొత్తగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. భద్రాచలంలో గోదావరి కరకట్ట పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. కరకట్ట పనులు పూర్తి కాకపోవడంతో ఏడాది వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై ట్రంప్ స్పందించారు. ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకానికి చెందిన ఫోటోను పంచుకున్నారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుని తానేనని వెల్లడించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి విజయానికి నాంది పలుకుతామన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసొచ్చినా బీజేపీని ఓడించలేవని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నాడు అంటూ కేటీఆర్ ఆరోపించారు. మహేశ్వరంలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ కు హిట్లర్ ఆదర్శమని చెప్పుకునే ఆయన్ను ఇకపై హిట్లర్ రెడ్డిగానే పిలవాలి అంటూ కేటీఆర్ చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో కేవలం 13 మంది విద్యార్థులే ఉండేవారు. అయితే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఏడాది అడ్మిషన్ల అమాంతం పెరిగాయి. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రస్తుతం 351 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పానికి ఈ కళాశాల ఆదర్శంగా నిలుస్తోంది. కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తోంది. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ నెల్లూరు జిల్లా మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో బస్టాండ్ సెంటర్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పొగాకు కిలోకు కనీసం 300 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మహిళా అధికారికి లైంగిక వేధింపులు వెలుగుచూశాయి. మంగళగిరి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న తన్ను ఓ ఉన్నతాధికారి వేధిస్తున్నాడని మహిళ ఆరోపించారు. మహిళల పట్ల డబుల్ మీనింగ్ డైలాగులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ మీటింగుల్లోనూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులకు బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ప్రతి ఏడాది కులదేవతల పండుగ చేస్తారు. ఏడాది జరిపిన కులదేవతల పండుగకు 3 కుటుంబాలు రాకుండా అడ్డుకుని కుల బహిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా సోమారం తాండాకు చెందిన 3 కుటుంబాలను పండుగకు రాకుండా అడ్డుకున్నారని, తాము ప్రతి ఏటా అన్ని పండుగల్లో పాల్గొంటున్నామని, ఈసారి తమను కుల బహిష్కరణ చేశారని తండావాసులు ఆరోపించారు. కుల పెద్దలను ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి బెదిరించారని వాపోయారు. దీనిపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని తాండావాసులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. న్యూ మోతీ నగర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కద్దుకా కీర్తిన సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో జీజీహెచ్ కు తరలించారు. 13 మంది చిన్నారులు, 7 పెద్దలు చికిత్స పొందుతున్నారు. బాధితులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. అల్వాల్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాల నేలమట్టం చేస్తున్నారు. 4 వైపులా అష్టు దిగ్బంధనం చేసి వీటిని కూల్చివేస్తున్నారు. అన్యాక్రాంతమైన 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జా వెనుక మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూల్చివేతల సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
ద్వారక తిరుమల చిన్న వెంకన్న దేవస్థానానికి సంబంధించిన భూమిని ఓ సంఘం కబ్జా చేసేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. 30 ఏళ్ల క్రితం సంపత్ కుమారాచార్యులు 2 ఎకరాల భూమిని ఆలయానికి అప్పగించారు. అయితే ఇటీవల ఆ భూమిని తమకు రాసిచ్చారంటూ ఓ సంఘం తహసీల్దార్ సాయంతో రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. విషయం తెలియడంతో సంపత్ కుమారాచార్యులు దేవస్థానం చైర్మన్ ఈవోలకు లేఖ రాశారు. తామిచ్చిన భూమిని సంరక్షించలేకపోతే తిరిగి ఇచ్చేయాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద మంత్రికి ఆలయ మర్యాదలతో ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అర్చక స్వాములు మంత్రికి స్వామి అమ్మవారి విభూతి ధారణ చేశారు. అనంతరం మంత్రి ఆనం స్వామివార్లకు అమ్మవారు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు త్వరలోనే ఘాట్ రోడ్ సమస్యలు తీరనున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, త్వరలో ఆ పనులు ప్రారంభమవుతాయని అన్నారు. అంతకుముందు దేవస్థానం తరపున ఉద్యోగులకు సున్నిపెంటలో 60 కోట్లతో నూతనంగా నిర్మించిన క్వార్టర్స్ ను మంత్రి పరిశీలించారు. త్వరలోనే శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ నిర్మించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి ఆనం తెలిపారు. హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న కీర్తి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేష్ చిత్రంతో పాటు రౌడీ జనార్దన్ చిత్రాల్లో నటిస్తున్నానని కీర్తి సురేష్ తెలిపారు. వివాహం తర్వాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకోవడం అద్భుతంగా ఉందన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుళ్లో కుళ్ళాయి స్వామి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో మోహనం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ 2 దేవాలయాలు పక్కపక్కనే ఉండడంతో మతాలకు అతీతంగా భక్తులు పూజలు చేశారు. కుళాయి స్వామి ఆలయం వద్ద అగ్నిగుండ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 2 యువతీ యువకులు డప్పు చప్పుళ్లు తగ్గట్టుగా డాన్సులు చేయడం అందరినీ ఆకట్టుకుంది. కృష్ణా జిల్లా పామర్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక తహసీల్దార్ కార్యాలయం పరిసరాలు చెరువులను తలపించాయి. వరద నీరు కార్యాలయం గదుల్లోకి సైతం చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల మురుక్కాలువలు సరిగా లేక వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండా ఉక్కుపోత భరించిన ప్రజలకు భారీ వర్షోపశమనం కలిగించింది. అటు రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడి దేవుడు కరుణించాలి అంటూ సంప్రదాయ పద్ధతిలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎడ్ల బండ్లు ట్రాక్టర్తో డోలు డప్పులు భజనల మధ్య ఊరేగింపుగా కృష్ణానదికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి శివాలయంలో అభిషేకం చేశారు. వర్షాలు కురవాలని కరువు తీరాలని భగవంతుడిని వేడుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిరుత లేదని తేల్చేశారు. పరిసర ప్రాంతాలకు క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు చిరుత జాడలేదని, అడవి పిల్లి లేదా కుక్క అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. విమానాశ్రయ సిబ్బందితో సంప్రదించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అవసరమో పరిశీలించి ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేశన్ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో యాసిడ్ పురుగుల బెడద కలకలం రేపుతోంది. ఆ పురుగు పేరు చెప్తేనే 2 జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. చిన్న పురుగులే అయినా వీటి ప్రభావం మాత్రం పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో, పాఠశాలల్లో, ఇళ్లలో ఈ పురుగుల బెడదతో ప్రజలు భయపడుతున్నారు. రోజుకు 100 మందికి పైగా ఆసుపత్రి పాలవుతున్నారు. మనిషి శరీరంపై ఈ పురుగు వాలినప్పుడు పెడరిన్ అనే విషపూరిత ద్రవాన్ని విడుదల చేస్తుంది. దీంతో గంటల్లోనే చర్మం ఎర్రబట్టడం, మంటలు, దురదలు రావడం, నీటి బుడగలు ఏర్పడటం జరుగుతుంది. దీన్నే పెడరస్ డెర్మటైటిస్ అంటారని వైద్యులు తెలిపారు. లక్షల్లో డబ్బులు మోసం చేసిన ఎన్ఆర్ఐ పూజారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 20 లక్షల రూపాయలు మోసం చేసి చేతబడి చేస్తానని బెదిరింపులకు పాల్పడి పూజారి రాము లచ్చారావు అమెరికాకు పరారయ్యాడు. ఓ సాఫ్ట్వేర్ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. అమెరికాలోనూ సదరు పూజారి మోసాలకు పాల్పడ్డాడు. గుడి యజమాని ఫిర్యాదు చేయడంతో ఇండియాకు తిరిగొచ్చాడు. విషయం తెలుసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు పూజారిని అరెస్ట్ చేశారు. గంజాయి సరఫరాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా ఎంతో మంది దానికి బానిసలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో మైనర్లు గంజాయి మత్తులో బతుకులు ఛిద్రం చేసుకుంటున్నారు. హైదరాబాద్ రామంతపూర్లో ఓ మైనర్ గంజాయి తాగుతున్న వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. మందలించిన వ్యక్తిపై బాలుడు ఎదురు తిరిగాడు. చిన్నారులు డ్రగ్స్ వాడకం ఆందోళనకు గురి చేస్తోంది.
40కి పైగా దొంగతనాలు చేసిన పాత నేరస్తుడిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు తెలిపారు. కాగా సింహాచలం ప్రియా గార్డెన్స్ ప్రాంతాల్లో తాళం వేస్తున్న ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడికి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడిలో గంజాయి పట్టుబడింది. కోదాడకు చెందిన 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 కేజీల పొడి గంజాయి, 2 బైకులు, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. బీటెక్, బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు పర్యాటకం పేరుతో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ మూర్తి తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు వీరంగా సృష్టించాడు. రోడ్ నెంబర్ 10లోని ఓ జ్యువెలరీ షోరూంలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడ్డారు. మద్యం మత్తులో వచ్చి షోరూం మేనేజర్ను 2 నిందితులు కత్తితో బెదిరించారు. ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చినప్పుడు డబ్బు రెడీగా ఉంచాలని వార్నింగ్ ఇచ్చారు. దీంతో షోరూం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అలీం, యూనస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. కడప శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూరు మండలం పాలెంపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొనడంతో 3 మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం చక్రియాల్ గ్రామ శివార్లో ఈ ప్రమాదం జరిగింది. చౌటుకూరు, శివంపేట, చక్రియాల్ గ్రామాలకు చెందిన 40 మంది విద్యార్థులతో వెళ్తున్న టీనర్స్ స్కూల్ బస్ అతి వేగంతో వెళ్లడంతో పొలాల్లోకి దూసుకెళ్లి బస్సు వెనుక భాగం గాల్లోకి లేచింది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 32 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారిని ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు పంపించారు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో లిఫ్ట్ కూలిన ఘటన కలకలం రేపింది. ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం 5వ అంతస్తులోని ఫ్లాట్ చూసేందుకు వెళ్లారు. తిరిగి 8 మంది సభ్యులు లిఫ్ట్ ఎక్కారు. అయితే 4వ అంతస్తు దగ్గర ఆగిపోయిన లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలో దారుణం జరిగింది. గడిపెద్దాపూర్ గ్రామంలోని గర్భిణి సుస్మిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భార్యపై అనుమానంతో గర్భస్థ శిశువుకు DNA పరీక్షలు చేయించుకోవాలని భర్త అభిలాష్ అత్త వేధింపులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సుస్మితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త అభిలాష్ అత్త శశిరేఖపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో దారుణం జరిగింది. రేవల్లి గ్రామ శివార్లో యాదయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న యాదయ్యను దారి కాచి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. క్షుద్ర పూజల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ సీషెల్స్ చేరుకున్నారు. సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హ్యామనీ ఆహ్వానంతో ప్రధాని మోదీ 3 రోజుల పాటు సీషెల్స్ లో అధికారికంగా పర్యటిస్తున్నారు. 2015 తర్వాత మోదీ సీషెల్స్ కు వెళ్లడం ఇదే తొలిసారి. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరవుతున్నారు. సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోయే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అనంతరం అక్కడ నివసిస్తున్న 15,000 మందికి పైగా భారతీయ సంతతితో ప్రధాని ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గాజా అంశంపై భారత్ మౌనం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఆరోపిస్తూ వ్యాసం రాశారు. సోనియా రాసిన వ్యాసాన్ని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని సోనియా తన వ్యాసంలో ఆరోపించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పివి రాజకీయ జీవితం, పాండిత్యం, ఆర్థిక సంస్కరణలు, అరుదైన పత్రాలు, చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పివి మనవడు బీజేపీ నేత సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పివి నరసింహారావును కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. గాంధీ కుటుంబం పివిని అనేక అవమానాలకు గురిచేసిందన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ను ప్రారంభించింది.
ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులందరికీ హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తప్పనిసరి చేసింది. భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు విమానం ఎక్కడానికి 24 గంటల ముందే ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఎబోలా, బండిబిగ్యో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య, విమానయాన శాఖలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూత్తో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో చెన్నైలో భాగ్యరాజ్ తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాప ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూత్తో తమిళ చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇటీవల నటి, బీజేపీ నేత ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన ఆయన చాలా హుషారుగా కనిపించారు. సినీ ప్రముఖులతో కలిసి సందడిగా గడిపారు. మొన్నటి వరకు బాగానే ఉన్న భాగ్యరాజ్ ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడాన్ని సహనటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకల్లో భాగ్యరాజ్ తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.